పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. హీ లిఫ్ట్స్, ఆయన లేపును అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య 26వ ఆదివారమును కొనియాడుతున్నది. ఈనాటి పఠనాల ధ్యానములోనికి వెళ్ళే ముందు ఒక సంఘటనను ధ్యానం చేద్దాం. ఫ్లోరెన్స్ పట్టణంలో పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి వ్యాపారం వడ్డీ వ్యాపారం. సో ఈ వడ్డీ వ్యాపారం ద్వారా అనేక మంది అమాయక ప్రజలను లేకపోతే బలహీనులను వారి యొక్క మానప్రాణాలను దోచుకుంటూ, వారి చెమటను దోచుకుంటూ, వారి శ్రమను దోచుకుంటూ ఏ విధముగా భయంకరముగా వారు జీవిస్తున్నారో ఒక సంఘటనను పునీత అంతోని వారు తను ప్రార్థన ద్వారా, దర్శనం ద్వారా చూసినటువంటి సంఘటనను మనము చూడబోతున్నాం. దీన్నే పునీత బొనవెంతు గారు కూడా ఈ సంఘటన గురించి ఆ పట్టణంలో జరిగిందని ఆయన తన రచన ద్వారా చరిత్రలో చెప్పబడిన దాన్ని మనము ఆయన ద్వారా కూడా తెలుసుకోగలుగుతున్నాం. అయితే ధనవంతులైన ఒక వ్యాపారి ఏ విధముగా భయానకముగా తన యొక్క సంపదలను పెంపు చేసుకోవటానికి ఏ తీరుగా జీవించింది అని పునీత అంతోని వారు ఒక ధనవంతుడు వడ్డీ వ్యాపారి యొక్క భూస్థాపన పూజ చేస్తూ పెద్ద జన సమూహం మధ్య పీఠాన్ని అధిరోహించి, అది ఎంత భయంకరమైన పాపమో, అది కరువు, తెగుళ్ళు, యుద్ధాలు ఏ విధంగా మానవ జాతిని అతలాకుతలం చేస్తాయో, నాశనం చేస్తాయో, వడ్డీ వ్యాపారం కూడా అలానే మనిషిని యొక్క జీవితాన్ని నాశనం చేస్తుందని, ఒక్కరి ఆనందం కోసం ఎన్నో జీవితాలు బలిదానం అవుతాయని, ఎన్నో జీవితాలు నశింపబడతాయని, వారి ఆత్మలకు ఈ వడ్డీ వ్యాపారం ప్రథమ శత్రువులుగా ఉంటారండి. వారు ఎంత మాత్రము పరిశుద్ధతను సాధింపజాలరు అన్నటువంటి సత్యాన్ని ఆయన బోధిస్తూ, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వడ్డీ వ్యాపారి, ఈ శవం, ఈయన కూడా ఆ దుస్థితికే గురయ్యాడు. అలాంటి జీవితాన్ని జీవించాడు, అలాంటి బ్రతుకునే బ్రతికాడు. ఇప్పటికీ ఈయన ఇంటిలో ఉన్నటువంటి పెట్టెలో డబ్బు కింద, నగల కింద ఈయన గుండె ఇంకా పదిలంగా ఉంది, వేడిగా ఉంటుంది, ఇంకా అది పచ్చిగా ఉంటుంది, ఇంకా అక్కడే ఉంది. ఆ డబ్బు కిందే, ఆ సంపదల కిందే అది ఇంకా కుట్టుకుంటుంది అని చెప్పేసి పలికినప్పుడు అందరూ ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ పెట్టెను పగలగొట్టి ఆ డబ్బంతా బయటకు తీసి చూసినప్పుడు ఆ గుండె వెచ్చగా ఉంది, ఇంకా పదిలంగా ఉంది. ఆ డబ్బు కింద ఉండి అది డబ్బు ఇంకా కొట్టుకుంటా ఉంది. వెంటనే వాళ్ళు వచ్చి ఆ శవాన్ని కోసి చూశారు, ఆ గుండె ఉన్నదా లేదని. ఆ గుండె ఎక్కడ లేదు. ప్రభు యొక్క మాటలు నిజమైనాయి. లూకా శుభవార్త 12వ అధ్యాయము 34వ వచనములో వింటున్నా, నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును, నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును అన్న ప్రభువు మాటలు సజీవమయ్యాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకం మరి ముఖ్యంగా ఈనాటి మొదటి పట్టణములో ఆమోసు గ్రంథంలో మనం చదువుతున్న విందులు, వినోదాలతో, తంత్రి వాద్యాలతో, పిచ్చి పాటలతో భయానకమైన జీవితాన్ని జీవిస్తూ మద్యముతో తుల్లుతూ ఉన్నటువంటి వారలారా, జాగ్రత్త సుమా, మీ వినోదాలు తుదముట్టించబడతాయి, మీ వినోదాలు తుదిముట్టింపబడతాయని దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ విందులే వినోదాలే, ఈ తుల్లింతలే జీవితమని, ఈ భోగభాగ్యములే ఆనందమని తుల్లుతున్నటువంటి వాళ్ళరా, ఆ వినోదములు తుదముట్టించే సమయం వస్తుంది, జాగ్రత్త సుమా అన్నాడు. నోవా కాలములో ప్రజలు ఈ తీరుగునే ఉన్నారు. తినుచు, త్రాగుచు, వివాహమాడుచు ఉన్నారు. వావి వరుసలు లేకుండా జీవిస్తున్నారు, దైవభయం లేకుండా జీవిస్తున్నారు, పాపభీతి లేకుండా జీవిస్తున్నారు. దేవుడు ప్రవక్త ద్వారా, నోవా ద్వారా హెచ్చరించినప్పటికీ కూడా అపహాస్యంగా జీవించారు, వెచ్చిటితో జీవించారు, నవ్వులాటతో జీవించారు, పరిహాసాలు చేశారు. దేవుడు వారిని
తుదముట్టించాడు. అడపొడ కానరాకుండా వారిని సమూలముగా నాశనము చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాటి సుశేషములో లాజరు ధనవంతులను ఉపమానం ద్వారా దేవుడు మనకు చెప్పబోయేటటువంటి సత్యంని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ ఉపమానములో ధనవంతునికి దేవుడు పేరివ్వలేదు. ధనవంతునికి దేవుడు పేరివ్వలేదు, కానీ పేదవాడికి మాత్రము దేవుడు పేరిచ్చాడు. లాజరు అన్నాడు. లాజరు అంటే దేవుడే నా సహాయం అని అర్థం. లాజరు అంటే దేవుడే నా సహాయం. ఆ పేదవాడికి పేరిచ్చాడు, కానీ ధనవంతుడికి పేరు ఇవ్వలేదు. ఎందుకు? వాడు ధనాన్ని దైవంగా భావించాడు. ధనమే జీవితం అనుకున్నాడు. ధనవంతులదే రాజ్యం అన్నాడు. ధనవంతులదే బతుకు అన్నాడు. ధనవంతులదే ఈ లోకం అనుకున్నాడు. దానిని అణువణువున బతికాడు. అందుకే వాడిని పేరుతో కూడా ఉచ్చరించడానికి మొగ్గు చూపలేదు. ధనవంతుడి పేరు పెట్టి పిలవటానికి కూడా అర్హతని కోల్పోయాడు. కానీ ఈ పేదవాడిని మాత్రము లాజరు అన్నాడు. దేవుడే నా సహాయము, ఆయనే నా శరణము, ఆయన నా రక్షణ దుర్గము, ఆయన నా కోట, ఆయన నా సర్వమని భావించాడు. కాబట్టి ఈ పేదవాడిని దేవుడు లాజరు అని పిలిచాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ధనాలు, వ్యామోహాలు మనల్ని దేవుని నుండి దూరం చేస్తాయి, మనుషుల నుండి దూరం చేస్తాయి, అహంకారాన్ని, విడిసిపాటును గురి చేస్తాయి, లెక్కలేని తనను గురి చేస్తాయి, కన్ను మిన్ను కాను రాకుండా చేస్తాయి. ఆలోచన ఏమున్నాయో ఎలా ఉందో కూడా అర్థం కాదు. మనుషుల ముందు కానీ దేవుని ముందు కానీ భయంకరంగా ఆలోచిస్తాడు. మనకి లూకా సువార్తలో 12వ అధ్యాయములో మనం చూసినట్లయితే 15వ వచనం మనం చూసినట్లయితే ధనకుడే యువకుడు బాగా సంపాదించాడు. వాటిని కోట్లు పడగొట్టించి పెద్ద పెద్ద కట్టించి అందులో పెట్టాడు. దేవానికి స్తోత్రం అనలే, దేవాన్ని ఇంతవాడిగా చేస్తామని చెప్పేసానులే. స్తుతి ప్రార్థన లేదు, కృతజ్ఞతా ప్రార్థన అంతకంటే లేదు. నా ప్రాణమా అన్నాడు, తిను త్రాగు సుఖించన్నాడు. ఎన్నో సంవత్సరాల తరబడి ఆస్తిపాస్తులు వచ్చాయి. నీకు అడ్డు అదుపు లేదు. నిన్ను అడిగేవాడు లేడు, నిన్ను ముట్టుకునేవాళ్ళు, నిన్ను పట్టుకునేవాళ్ళు లేడు, నీకు అడ్డొచ్చేవాడు లేదు. ప్రాణమా అంటుంది, తిను త్రాగు అంటుంది. కానీ దేవుడు ఒరే అవివేకి అంటున్నాడు. ఆశల సౌదాలు కట్టుకున్నటువంటి వాడా, పేక మేడలు కట్టుకున్నటువంటి వాడా, నీ ఆశల సౌదాలు కుప్పకులుస్తాను, నీ పేక మేడలను కుప్పకులుస్తాను. అవివేకి అంటున్నాడు, జ్ఞానం లేనివాడా అంటున్నాడు, జ్ఞానహీనుడా శూనుడా అంటున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, డబ్బు, సంపద, భోగభాగ్యాలు, వ్యామోహాలు మనల్ని దేవుని నుండి దూరం చేస్తాయి, మానవీయ సంబంధాలను దూరం చేస్తాయి. అందుకే తిమోతి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 9-10 చెప్తుంది, ధనము సర్వనర్థాలకు మూలం, సర్వ వినాశనానికి మూలం, సర్వ విపత్తులకు మూలం. కొందరు ఈ ధనము చేతే వారు విశ్వాసము నుండి తొలగిపోయారు, విశ్వాసము నుండి దూరం అయిపోయారు అని వాక్యం సెలవిస్తుంది. కనుక మానవుని హృదయ ద్వారాలు మూసుకుపోతాయి. యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16-17 వచనం చూసినట్లయితే, ధనికుడై ఉండి అవసరములో ఉన్న తన సోదరుని చూచియు తన హృదయ ద్వారమును మూసివేసుకున్నచో, తన హృదయమున దేవుడున్నాడని, దైవ ప్రేమ గలదని ఎట్లు చెప్పగలడు? ద్వారాలన్నీ మూసివేసి. కనుక ధనము, వ్యామోహము, వైభవాలు దేవుని నుండి దూరం చేస్తాయి. మనుషులను మనుషుగా చూడవు, మానవత్వాన్ని కోల్పోతారు. అహంకారం, విడిసిపాటు ఉంటుంది. కానీ లాజరు మాత్రం తన అన్ని పరిస్థితుల్లో కూడా నారుబోసిన వాడు నీరు పోస్తాడు, పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, విశ్వసనీయుడు అని దేవుణ్ణి ఆధారంగా చేసుకుని బతికాడు. తన అన్ని సమయాలలో, అన్ని ఇక్కట్లలో, అన్ని మానసికమైన క్షోభలలో, అన్ని ఆటుపోటులలో దేవా నీవే నా సహాయం, నీవే నా కోట, నా బలము అని నమ్మాడు. కులం దగ్గరకు పోలే, లేకపోతే వ్యక్తుల దగ్గర పోలే, ఈ లోక శక్తుల దగ్గర పోలే, మనుషుల దగ్గర పోలే, మనుషులు నమ్ముకోలే, ఈ లోకపరమైనటువంటి ఏ శక్తియుక్తులను ఆయన ఆశ్రయించలే, దేవుని మాత్రమే ఆశ్రయించాడు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనం సెలవిస్తుంది, కొందరు రథాలను నమ్ముదురు, కొందరు గుర్రములను నమ్ముదురు, నేను మాత్రము ప్రభు అయిన దేవుని మాత్రమే నమ్ముతాను. కనుక తన జీవితములో
ఆయన దేనిని ఆశ్రయించలే, ఏది ఆశ్రయం లేదు. ఈ లోకములు నిస్సహాయుడిగా ఉన్నాడు. దేవుడే తన ఆశ్రయంగా ఉన్నాడు. ధనవంతుడు మాత్రము డబ్బును, తిండిని, పేరు ప్రఖ్యాతులను, వైభవాలను అన్నిటినీ కూడా తన ఆశ్రయంగా చేసుకున్నాడు. పేరు ప్రఖ్యాతులుగా తన ఉనికిగా వీటి ద్వారానే తన పేరు ప్రఖ్యాతులు కనుక వాటిని ఆశ్రయించాడు. ఇతరుల కంటే మిన్నగా, ఆ రాజ్యం కంటే, ఆ రాజు కంటే, ఆ చక్రవర్తి కంటే ఈ రీతిగా ఆశ్రయించాడు. సంపదలను ఆశ్రయించాడు, యుద్ధాలను ఆశ్రయించాడు, రక్తపాతాన్ని ఆశ్రయించాడు, పేరు ప్రఖ్యాతులను అలిగించాడు, రాజ్య విస్తరణ ఆశ్రయించాడు. కానీ పేదవాడు మాత్రము దేవుడినే ఆశ్రయించాడు. సామెతలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తుంది, అతడే నా దుర్గము, నా ఢాలు, నన్ను కాపాడే రక్షణ దుర్గం, శత్రువుల నుండి, అపవాదు నుండి, తంత్రం నుండి నన్ను రక్షించువాడు ఆయనే. కనుక దేవుడిని ఒక్కడే దేవుడిగా తన యొక్క దుర్గముగా, డాలుగా, రక్షణ కవచముగా అంగీకరించాడు, స్వీకరించాడు, లోబడ్డాడు. నువ్వు నన్ను కాపాడువాడు నీవే అని లోబడ్డాడు లాజరు. నాహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో ప్రభు మంచివాడు, అతడు తన ప్రజలను ఆపదల నుండి కాపాడుతాడు, తను నమ్మిన వారిని, తను ఆశ్రయించిన వారిని రక్షిస్తాడు. లాజరు దేవుడే నా సహాయము నమ్మాడు, విశ్వసించాడు. ఈ సుదీర్ఘ ప్రయాణములో నేనేమైపోయినా, ఒంటరి అయిపోయినా, కుక్కలు నాకుతున్నా, దెబ్బ మీద కూర్చున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత బికారి అయినా, ఇంకా ఇంతకంటే దీన పరిస్థితి వచ్చినా నేను ఆయన్ని ఆశ్రయిస్తాను. ఆయనే నా ఆశ్రయం. కనుక ఆ పేరు ద్వారా లాజరు జీవితం మనకు అర్థమవుతుంది, లాజరు వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. లాజరు జీవితం మొత్తం ఒక్క పేరులోని దేవుడు దానికి ఇచ్చిన పేరు ద్వారానే మనకు మొత్తం ఆయన జీవిత మర్మం, ఆయన హిస్టరీ అంత తెలుస్తుంది. దేవుడే నా సహాయము, ఆయనే నా దుర్గము, నా బలమైన కోట. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనములో నా రక్షణమును, గౌరవమును ప్రభు మీదనే ఆధారపడి ఉన్నవి. లాజరు ధనవంతుని వాకిడి దగ్గర ఉన్నప్పుడు అగౌరవానికి గురయ్యాడు, చీత్కారానికి గురయ్యాడు, అసహించుకున్నాడు. ప్రియ సహోదరుడా, మనుషులో ఇచ్చే గౌరవం అదెంతసేపు అవసరాన్ని బట్టి ఉంటుంది, సందర్భాన్ని బట్టి ఉంటుంది, సమయాన్ని బట్టి ఉంటుంది. కానీ నమ్మినటువంటి లాజరు నా గౌరవము, నా రక్షణ ప్రభు మీదనే ఆధారపడి ఉన్నాయి. అట్లి నమ్మినటువంటి ఆ లాజరును దేవుడు తన ఒడిలో కూర్చోబెట్టాడు. ఆ గౌరవాన్ని చూశాడు, అగ్గిలో మలమలనాడుతూ చూశాడు ధనవంతుడు. తండ్రి అబ్రహామా, నీ ఒడిలో సేద తీరుతున్నా, నీ ఒడిలో అంతటి గొప్ప గౌరవం, ఆదరణ ప్రేమ పొందుకుంటున్నటువంటి, గౌరవం పొందుకుంటున్నటువంటి, సంతృప్తిని పొందుకుంటున్నటువంటి, సేద తీరుతున్నటువంటి ఆ లాజరును తన చేతి వేలును నీటిలో ముంచి పిడసగట్టిపోతున్న, ఎండిపోయినటువంటి నా నాలుకను చల్లార్చుటకు పంపించయ్యా అన్నాడు. ప్రియ సహోదరులారా, ఈ లోకములో ధనమును బట్టి గౌరవం వస్తుందని, డబ్బును బట్టి, సంపాదనను బట్టి, డిగ్రీలను బట్టి గౌరవము, మర్యాద వస్తుందని అనుకోవటం పొరపాటు, అపోహ. లాజరు ఏ సంపదలు లేవు, ఏ డిగ్రీలు లేవు, ఏ స్తోమత లేదు, కానీ దేవుణ్ణి తన శరణముగా, దుర్గముగా, కోటగా, బలముగా, గౌరవముగా ఆధారపడి జీవించాడు. కనుక నా రక్షణమును, గౌరవమును ప్రభు మీదనే నేను ఆధారము చేసుకొని జీవించాను అని పలుకుతున్నాడు. ప్రియ సహోదరుడా, నీ జీవితములో ధనమనే వ్యామోహము, వైభవం అనేటువంటిది ఎప్పుడైనా అది కుచించుకుపోతుంది, అది నిలబడదు. ఏదో ఒకరోజు అది వాలిపోవాల్సిందే. యేసు ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనములో మనకు విత్తువాని యొక్క ఉపమానములో మూడవ విత్తనం గురించి తెలియజేస్తూ, ఐహికమైన విచారం
ధన వ్యామోహం వారిని 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 ఐహికమైన విచారము, ధన వ్యామోహము వాడిని అణిచివేయును, వాడు నిష్ఫలుడగును, వాడిని అణిచివేయును. కనుక ఈరోజు సక్రమంగా ఉంది కాదని, ఈరోజు బాగుగా ఉంది కానీ, ఈరోజు చాలా ఆనందంగా ఉందని విడిసిపాటు పడుతున్నావేమో, అది వంగే రోజు, అది కూలిపోయే రోజు, అది నిష్ఫలమయ్యే రోజు, అణిచివేయబడే రోజు, తీర్పు దినము, కత్తిరించవే దినము, లాగివే దినము ఒక రోజు రానుంది. కనుక అణిచివేయబడతావు, ఎంత ఎదిగినా నీవు నిష్ఫలుడవుతావు, తొక్కివేయబడతావు. జాగ్రత్త సుమా, విడిసిపాట్లు పడబాక. ఈ లాజరు వలె దేవుడే నా సహాయము, ఆయనే నా బలము, ఆయనపై ఆధారపడుతున్నాను మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మీద ఆధారపడి జీవించే జీవితాలు, ప్రభుపై ఆధారపడి జీవించే జీవితాలు ఏం సంపాదించుకుంటాయి, ఏ ఆశీర్వాదాలు పొందుకుంటాయి, ఏ బహుమానాలు పొందుకుంటాయి, ఏ అనుగ్రహాలు, ఏ వరప్రసాదాలను పొందుకుంటాయో ధ్యానం చేద్దాం. ప్రభుపై ఆధారపడి జీవించే జీవితాలు లాజరు వలె పరలోక ధనాన్ని సంపాదించుకుంటారంటుంది వాక్యం. పరలోక ధనాన్ని, చినిగిపోని సంచులను. లూకా శువార్త 12:33 మీ ఆస్తులను నమ్మి దానము చేయండి, మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనండి, మీ సంపదను పరలోకమందు పదిలపరచుకొనండి, చెదపురుగులు తినివేయవు. కనుక లాజరు చేసినటువంటి గొప్ప పని ఇదే, పరలోక ధనాన్ని సంపాదించుకున్నాడు. పరలోక రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ ఒసగు నీతి, శాంతి, సమాధానాలు అని నమ్మినటువంటి లాజరు పరలోక ధనాన్ని సంపాదించుకున్నాడు. ఈ లోకములో చినిగిపోని సంచులను సమకూర్చుకోమంటున్నాడు. చినిగిపోని అనగానే వాడు గుర్తుకొస్తూ ఉంది. ఈనాడు వేషధారణ చూస్తుంటే, బాహ్యాలంకరణ చూస్తుంటే ఎక్కడ పట్టినా చినిగిపోయినటువంటి ఉన్నాయి. కంతలతో, పాయింట్లతో అనేక విధంగా జుగుప్సాకరముగా ఉంటుంది వేషధారణ. కనుక అన్ని చోట్ల చినిగిపోయిన సంచులను సమకూర్చుకోమంటుంటే, ఈ చినిగిపోయినటువంటి బట్టలతో నిన్ను పట్టిస్తూ ఉంది. నీ బట్టలు, నీ బాహ్యాలంకరణ నిన్ను పట్టిస్తూ ఉంది. నీ సంపద ఏమిటో, నీ ఆనందం ఏమిటో, నీ మానసిక శారీరక ఆనందం ఏమిటో నీ వస్త్రధారణ పట్టిస్తుంది, నీ బుద్ధిని పట్టిస్తుంది, నీ మనస్తత్వాన్ని పట్టిస్తుంది. నీ సంపద ఏంటో, నీ హృదయం ఏంటో, నీ హృదయ ఆలంబన ఏంటిదో, నీ వేషధారణి, నీ ప్రవక్తని, నీ వ్యక్తిత్వమే నీ జీవితాన్ని పట్టిస్తుంది. కనుక పరలోక ధనాన్ని సంపాదించుకో. నీతి, శాంతి, సమాధానం, చిరిగిపోని సంపదలను, దేవునిపై ఆధారపడేటటువంటి జీవితాన్ని, ధనాన్ని సంపాదించుకో. ప్రభువైన ఆశ్రయము, రక్షణ దుర్గము, కోట, బలము అన్నటువంటి విలువలను, ఆయన నా గౌరవము అన్నటువంటి ధనాన్ని సంపాదించుకో. అది నీ నుండి ఎవ్వడు తీసివేయలేడు. ధనవంతుడు తీసివేయలేకపోయాడు, ధనవంతుడు దోచుకోలేకపోయాడు. ఆ ధనాన్ని ఆయన ఇస్తాడు. కనుక ఆయనపై ఆధారపడ్డాను. ఆ గౌరవము, ఆ రక్షణ, ఆ దుర్గము, ఆ వరప్రసాదము ఆయన చెంతే ఉంటుందని బలముగా నమ్మినటువంటి వ్యక్తి ఈ యొక్క లాజరు. ప్రియ సహోదరుడా, ఈ లోకములో తల్లిదండ్రులు తిని తినక రూపాయి పోగు వేసి బిడ్డల కోసం దాచిపెడతా ఉన్నారు. కానీ ఈ బిడ్డలు దైవభయం లేక అడ్డదిడ్డంగా ఆ సంపదలన్నీ కూడా వృధా చేస్తూ ఉన్నారు. త్రాగుడు కోసమో, లక్షలు ఎలక్ట్రానిక్ పరికరాల కోసమో, లేకపోతే జుగుప్సాకరమైనటువంటి కార్యక్రమాల కోసమో, విందుల కోసం, వినోదాల కోసమో భయంకరముగా ఖర్చు పెడుతూ చీమల పుట్టలో పాముదురిని విధముగా ఈ ధనానంతా కూడా వృధా చేస్తూ, ఎవరికి ఉపయోగించాలో, ఎవరికి ఉపయోగపడాలో తెలియని మనస్తత్వాలు కలిగి తినుచు త్రాగుచు భయంకరముగా ధనమే ఈ లోకంలో బతకటానికి ఆనందాన్ని ఇచ్చేది, సంతృప్తినిచ్చేది అన్న విధముగానే బతుకుతున్నారు తప్ప పరలోక జీవితము కోసం, పరలోక ధనము కోసము ప్రాకులాడలేకపోతున్నారు. ఈ పూట గడిచిందా లేదా, ఇప్పుడు తిన్నామా లేదా, ఇప్పుడు సంపాదించామా లేదా అన్న రీతిగా ఈనాడి యువత ముందుకు వెళుతోంది. ప్రియ సహోదరి సహోదరులు, కనుక పరలోక ధనాన్ని సంపాదించుకుంటారు దేవునిపై ఆధారపడి జీవించేటటువంటి జీవితాలు. ఇక
రెండవదిగా దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఆనాడు మన ధ్యానించిన విధంగా ధనికుడు యువకుడు లోక జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. నా ప్రాణమా తిను త్రాగు అన్నాడు, సుఖించు అన్నాడు. తరతరాలకు తరిపడే ఆస్తిని సంపాదించుకుని నీకు తిరుగులేదు అన్నాడు. కానీ దేవునిపై ఆధారపడి జీవించే జీవితాలు దైవ జ్ఞానాన్ని కలిగి జీవిస్తారు. దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. దేవుని కలిగి ఉంటారు. ఆయన సూచిస్తారు, ఆయన తాకుతారు, ఆయన ప్రేమను, ఆయన మాధుర్యాన్ని ఎల్లప్పుడూ చవిచూస్తారు. ఆయన గొప్పతనాన్ని చవిచూస్తారు. ఆయన దుర్గాన్ని, ఆయన బలాన్ని, ఆయన కోటను, ఆయన అనుగ్రహాలను ఎల్లప్పుడూ పరిశీలిస్తారు. ఆయనే శరణుగా, ఆయనే బలముగా వారు కలిగి జీవిస్తారు. కీర్తన గ్రంథం 34వ కీర్తన 8వ వచనం సెలవిస్తుంది, పరిశీలించి చూడండి ప్రభు ఎంత మంచివాడో, ఆయన శరణు వేడు వారు ధన్యులు, ఆయన స్పృశించు వారిని తాకినటువంటి వారు ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన మంచితనాన్ని చూడగొంటారు. కనుక ఈ జ్ఞానం కలిగి జీవిస్తారు. మాంసభక్షపాత పరమాణాలు కానీ, త్రాగుడు కానీ, వ్యసనాలను కానీ పరిశీలించరు. యాంగ్జైటీతో, ఆతురతతో వాటిని హక్కున చేర్చుకోరు. దేవుణ్ణి పరిశీలిస్తారు. ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన మాధుర్యాన్ని, ఆయన ప్రేమను తాకటానికి తహతాలాడతారు. దైవ జ్ఞానము కోసం తహతాలాడతారు. ప్రియ సహోదరి సోదరులారా, కనుక విజ్ఞానమును ఆర్జించటమే పరమావధిగా బ్రతుకుంటారు. సొలొమోను ఏ విధంగా విజ్ఞానాన్ని ఆర్జించటమే తన ముఖ్య ఆలోచనగా, ముఖ్య ధర్మముగా పాటించాడో అదుంటే చాలు. ఈ ప్రజలను పరిపాలించటానికి, వీళ్ళని నడిపించటానికి నా శక్తి చాలు, నా బలము చాలదు, నీ జ్ఞానమయ్యా అని పలికాడు. కనుక సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం సెలవిస్తుంది, విజ్ఞానాన్ని ఆర్జించుట అన్నిటికంటే ముఖ్యమైనది. నీకున్న అన్నిటిని వెచ్చించి అన్నిటినీ కోల్పోయి, ఏ విధముగా ఒక వ్యక్తి తన పొలములో దొరికినటువంటి ఆ యొక్క ధనమును చూసి తన సొంత అన్ని ఆస్తులన్నీ కూడా అమ్మివేసి ఆ ధనాన్ని వశపరుచుకున్న విధముగా, దైవరాజ్యాన్ని దాంతో పోల్చబడిన విధముగా, దాన్ని హక్కును చేర్చుకోవడం కోసం సర్వమును అన్ని అమ్మివేసిన విధముగా, ఈ విధముగా జ్ఞానం ఆర్జించడానికి, దైవ జ్ఞానాన్ని, దైవ వివేకాన్ని, దేవుని శక్తిని, దైవరాజ్య వేలను సొంతము చేసుకోవటానికి అన్ని కోల్పోయిన మేలు, అదన్నిటికంటే మిన్న, బంగారం కంటే విజ్ఞానం మిన్న, ఆర్జించుట మెరుగు. ఎందుకనగా ఆ జ్ఞానం, ఆ వివేకం దేవునిపై ఆధారపడటం నేర్పిస్తుంది, దైవభయాన్ని నేర్పిస్తుంది, పాపభీతి నేర్పిస్తుంది. కనుక అది మెరుగు అంటుంది. సామెతల గ్రంథం 16వ వచనంలో బంగారం కంటే విజ్ఞానం ఆర్జించుట మెరుగు అనే వాక్యం సెలవిస్తుంది. ఇక మూడవదిగా క్రీస్తును మాత్రమే వారు సంపాదించుకుంటారు. దేవునిపై ఆధారపడి జీవించే జీవితాలు ఆయన మాత్రమే సంపాదించుకుంటారు. కనుక ఆయన మాత్రమే సంపాదించుకోవటం అంటే ఆయనకు తెలుసుకుంటారు, ప్రేమిస్తారు, సేవిస్తారు. ఆయన ఒక్కడే తమ ముందు పెట్టుకుంటారు, గురిగా, లక్ష్యముగా, బహుమానముగా. పౌలు గారు ఏ విధముగా, నేను సూటిగా పరిగెత్తున్నాను పందె బహుమానం కోసం, లక్ష్యముతో, లక్ష్య సిద్ధితో, ఆశయ సిద్ధితో, ఈ పందె బహుమానం కోసం నేను సూటిగా పరిగెత్తుతున్నాను అన్నాడు, పలికాడు. ప్రభువుని తెలుసుకున్న వ్యక్తి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో ఈ విషయాన్ని ఆయన స్పష్టపరుస్తున్నాడు. ఆయన తెలుసుకునవలనని, ఆయన శ్రమల్లో పాలు పంచుకోవాలని, మృత్యువునందు ఆయన్ను పోలి ఉండవలని, సాధ్యమగునని, మృతుల పునరుత్థానం పొందవలని నా ఆశ, నా కోరిక అంటున్నాడు. కనుక దేవునిపై ఆధారపడి జీవించే జీవితాలు ఆయన తెలుసుకోవటానికి, ఆయన సొంతము కావటానికి ప్రయత్నం చేస్తాయి. కానీ దేవునిపై ఆధారపడిన జీవితాలు లోకాన్ని సంపాదించుకుంటాయి, ధనాన్ని సంపాదించుకుంటాయి, మానసిక ఆనందాన్ని సంపాదించుకుంటాయి, శారీరక ఆనందాన్ని వాటిని పెంపొందించుకుంటాయి, వాటి కోసమే తహతలాడతాయి, వాటిని పెంచుకుంటాయి, అదే జీవితం అనుకొని బ్రతుకుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆయనపై ఆధారపడి జీవించే జీవితాలు, కటిక పేదరికమైన పచ్చడి మెతుకులు తింటున్నా దేవునిపై ఆధారపడి జీవించటం నేర్చుకో. ఆయన నిన్ను లేవనెత్తుతాడు,
ఆయన కునికిపాట్లు పడేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. లాజరును ఆయన ఏ విధముగా పట్టుకుని ఉన్నాడో, లేపి ఉన్నాడో, గౌరవాన్ని ఇచ్చాడో, తన యొక్క ఒడిలోనికి చేర్చుకున్నాడో, నీ జీవితాన్ని కూడా దేవుడు ఆ విధంగా లేపబోతున్నాడు. ఈ క్షణభంగురమైనటువంటి ఈ సుఖాలు, ఈ సంపదలు నిన్ను నాశనం వైపు తీసుకెళ్తాయి, నిన్ను అంధకారంలో తీసుకెళ్తాయి, పాపానికి తీసుకెళ్తాయి, నీ ఆత్మను దొంగిలింపజేస్తాయి. కనుక జ్ఞాపకం చేసుకో. తిమోతి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, దేవునిపై ఆధారపడి జీవించే జీవితాలు వెతికేయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, సౌజన్యం అనే వాటి కోసం ప్రయత్నం చేస్తాయి. కనుక ఎన్ని సుగుణాలు, ఈ సద్గుణాలన్నీ కూడా మనకు లాజరు జీవితంలో కనపడతాయి. ఈ సద్గుణాలన్నీ కూడా సహనముతో ముందున్న ఆనందము కొరకు సహనముతో పరిగెత్తాడు. పౌలు గారి వలె సహనముతో అన్నిటిని భరించాడు, సహించాడు. ఆ యొక్క పరలోకం చేరుకోవటమే, అబ్రహాము ఒడిలో కూర్చోవటమే, ఆ దేవుని యొక్క ఒడిలో సేద తీరటమే గురిగా పెట్టుకున్నాడు. అందు నిమిత్తం వచ్చినటువంటి ప్రతి బాధను, నిరాశను, నిస్పృహను అన్నిటినీ కూడా సహించాడు, భరించాడు, జయించాడు. కనుక ఈ పోరాటములో లాజరు గెలిచాడు. దేవుని యొక్క అత్యున్నతమైన సింహాసనం ప్రక్కన దేవుని ఒడిలో కూర్చునే భాగ్యాన్ని పొందుకున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ పేదరికాన్ని, ఈ శ్రమలను, లాజర్లా ఇలాంటి భయానకమైనటువంటి ఈ పరిస్థితులను, ఇన్ని ఇక్కట్ల మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుడే సహాయముగా జీవిస్తున్న సమయంలో ఇది సాధ్యమా? ఈ ఆధునిక ప్రపంచంలో ఇది సాధ్యమా అంటే 100% సాధ్యం. మనకంటే ముందుగా జీవించి మరణించినటువంటి అనేక మంది ప్రవక్తలు, పునీతులు దీన్ని సాధ్యమని నిరూపించారు. ఎన్నో ఇక్కట్లు పడ్డారు. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండములో 22:1-18 అబ్రహాము తన జీవితములో చూపించాడు, నిరూపించాడు. అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు, గెలిచాడు, జయించాడు. దేవుడే నా సహాయం అన్నాడు, ఆయనే సమకూరుస్తాడన్నాడు. దేవుడే సమకూరుస్తాడు. ఇస్సాకు అడిగినప్పుడు అయ్యా అన్నీ ఉన్నాయి, కానీ బలిపశు ఏదంటే దేవుడే ఇస్తాడు, ఆయనే సమకూరుస్తాడు. దేవునిపై ఆధారపడి జీవించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా ఆదికాండం 39:6-18 యోసేపు కూడా దైవభయం కలిగి, పాపభీతి కలిగి జీవించాడు. దేవుడే నా సహాయం, దేవుడి మీద ఆధారపడ్డాడు. చెరసాల్లో వేసిన, గుంటలో వేసిన, అన్నదమ్ములు ఆయన అమ్మివేసిన ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో దేవునిపైన ఆధారపడి జీవించాడు. ఆయన సహాయం అని జీవించాడు. అదేవిధముగా యోబు గ్రంథం 1:21 మనం చూసినట్లయితే యోబు కూడా దిబ్బపాలైన దేవుడే ఇచ్చెను, ఆయనే తీసుకున్నాను. దిగంబడిగా వచ్చాను, దిగంబడిగా అని దేవుడే నా సహాయం అని బతికాడు యోబు. తన జీవితాంతం భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడే నా సహాయం అని బతికినటువంటి వ్యక్తి యోబు. దానియేలు కూడా ప్రార్థనలో ఏమాత్రము నిరసించిపోలేదు. సింహాల నోళ్ళ గురి చేసినప్పటికి కూడా భయపడలేదు, వెరవలేదు. ప్రభువుని నమ్మాడు, ప్రార్థన నమ్మాడు. ఆ ప్రార్థనా శక్తితో సింహాల నోలను దేవుడు మోయించాడు. దేవునిపై ఆధారపడే జీవితాలకు దొరికేటటువంటి గొప్ప బహుమానం. షడ్రక్, మెషక్, అబేద్నెగో కూడా దేవుడిని నమ్మారు. మేము నమ్మం ఈ సృష్టికర్తను తప్ప సృష్టి వస్తువులు మేము నమ్మం, లోబడడం, విధేయించము. దేవుడే మా సహాయం, ఆయన మమ్మల్ని కాపాడకపోయినా పర్లేదు, మేము మాత్రం విధేయించమని పలికారు. దేవుడే మా సహాయం అని బతికారు. ప్రియ సహోదరుడా, నీవు ఎవరి సహాయంతో బతుకుతున్నావు? లాజరులా పూర్తిగా దేవునికి విధేయించగలుగుతున్నావా? దేవుడే నా సహాయం అని పేదవాడిని పేరు పెట్టి పిలిచాడు. ఈనాడు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవబోతున్నాడా? నన్ను నమ్మిన బిడ్డ, నన్ను విశ్వసించిన బిడ్డ, నన్ను విధేయించిన బిడ్డ, నన్నే శరణముగా, రక్షణ దుర్గముగా, కోటగా, బలముగా నమ్మిన బిడ్డ అని దేవుడు ఆనందించబోతున్నాడా? నా ప్రియ కుమారుడా, నిన్ను కూర్చి నేను ఆనందిస్తున్నాను అని పలకబోతున్నాడా? ఏమనబోతున్నాడో పరిశీలన చేసుకో ప్రియ సహోదరుడా. ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మా ప్రియ పరలోక తండ్రి, నీవు మా శరణమును, బలమును, సహాయకుడును, రక్షణ దుర్గమని మేము విశ్వసిస్తున్నా. అన్ని వేళలా నీవే మా రక్షకుడు అని మీ ప్రేమగల చేతుల్లోనికి మేము ఒదిగి సమర్పించుకొచ్చున్నా. నీ సన్నిధిలోనే,
నేను శాంతి మరియు భద్రతను కనుగొంటానన్న సత్యాన్ని నేను తెలుసుకుని ఉన్నా. నీవే నా శిల, నీవే నా కోట, నీవే నా కవచం, నీవే నా విమోచకుడు ప్రభు. లాజరు ఏ విధముగా తన జీవితాంతం దేవుడే నా సహాయం, దేవుడే నా తోడు అని తన జీవితాన్ని ఏ విధముగా మీకు సంపూర్తిగా సమర్పించుకున్నాడు. నేను కూడా నీవెల్లప్పుడూ నాతో ఉన్నావని, నీ సన్నిధిలో నేను ఓదార్పును, ఆశను, నమ్మకాన్ని పొందుకునేలాగున దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నిన్ను దీవించి ఆశీర్వదింతురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని, మీ జీవితాలను, మీ కుటుంబాలను ఆత్మీయంగా బలపరిచిన ఎడల దయచేసి ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకోగలరని, ఈ సందేశాన్ని ఇతరులకు ఫార్వర్డ్ చేసి వారు కూడా ఆత్మీయంగా బలపడుటకు తోడ్పడగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.